హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక దాసు అయితే పారిజాతానికి దీపే తన మనవరాలు అని చెప్పడంతో ఇక దీప దగ్గరికి అయితే కంగారుగా వస్తూ ఉంటుంది. ఇక దీప వాళ్ళ ఇంటికి వచ్చి బయట నుంచి అయితే తలుపులు కొడుతూ ఉంటుంది పారిజాతం. ఏంటి బావా, ఎవరో ఈ టైం తలుపు కొడుతున్నారేంటి, ఎవరు అని చెప్పేసి దీప అడుగుతుంటే ఏమో నాకేం తెలుసు, ఉండి చూద్దాము అని కార్తీక్ అంటుంటే, రే దీపా, రే కార్తీక్ ఉన్నారా ఇంట్లో, తలుపు తీరేంట్రా అని పారిజాతం గట్టిగా అనేసరికి ఎవరో కాదు పారు వచ్చింది అని కార్తీక్ అంటాడు. ఆవిడ ఇదికు ఈ టైంలో వచ్చింది బావా అని దీప అంటుంటే, నీకు చిన్న సర్ప్రైజ్ ఉందిలే దీప, వెళ్ళి ఎక్కడ చూడు దాకో. ఇదేంటి బావా, ఆవిడొస్తే నేను దాకోవడం ఏంటి, ఉండి వెళ్ళి తలుపు తీస్తాను అని దీప వెళ్తుంటే, వద్దని చెప్పాను కదా, వెళ్ళి అక్కడ దాకో అని కార్తీక్ చెప్తాడు. ఇక కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళించుంటుంది దీప. అప్పుడే వెళ్ళి ఇక కార్తీక్ అయితే తలుపులు తీస్తాడు. రే తలుపులు తీయడం ఏంట్రా, ఇటు ఇంత చెప్పట్టింది నీకు, కొట్టేది నువ్వా పారు, ఇంకా నేను ఈ టైంకి ఎవరో ముష్టోళ్ళు వస్తారు, ఆ ముష్టిది కానీ కొడుతుందేమో అనుకున్నాను అని కార్తీక్ అంటుండే. నన్ను ముస్తాను అనుకున్నావు ఏంట్రా, ఎదవ జరుగు పక్క జరుగు అని చెప్పేసి ఇక లోపలికి వెళ్ళిపోతుంది పారిజాతం. అమ్మ దీపా అని గట్టిగా పిలిచేసరికి ఇక ఎందుకు పారు నీకు అని కార్తీక్ అడుగుతాడు. నాకు కావాలరా, దీపం చూడాలి ఒకసారి అని ఇక పారిజాతం అంటుంటే, చూసి ఏం చేస్తావు, అయినా ఏది గంట టైంలో ఎందుకు వచ్చావు అని కార్తీక్ అడుగుతుంటే అప్పుడే అనసూయమ్మ మరియు కాంచన ఇద్దరు వస్తారు. ఏంటండి దీప ఎక్కడ వెతుక్కుంటున్నారు, ఏదో తీర్థంలో తప్పిపోయిన పిల్లోడిని ఎదుక్కినట్టు ఎదుగుతున్నారు ఏంటి మీరు అని చెప్పేసి ఇక అనసూయమ్మ అంటుంటే, కరెక్ట్గా చెప్పావే అని అనసూయమ్మ గారు అంటుంది. ఇక పారిజాతం అయితే, ఇదేంటిది కరెక్ట్గా చెప్పింది అంటుంది, మన ఇంట్లో దీప ఇలా మనవరాలా, ఎందుకలా మాట్లాడుతుంది ఇవిడి అని అనసూయమ్మ అయితే మనసులో అనుకుంటుంది. రే చెప్పరా ఎక్కడుందో దీప, ఉండు కిచెన్ రూమ్లో ఉంది వస్తుంది అని చెప్పేసి ఇక కార్తీక్ అండంతో ఇక దీప అయితే కిచెన్ రూమ్ నుంచి వస్తుంది కార్తీక్ పిలవడంతో. దీప నా మనవరాలా అని చెప్పేసి ఇక దీపనైతే హక్ చేసుకుంటుంది పారిజాతం. అది చూసి ఇక కాంచన, అనసూయ, కార్తీక్ ముగ్గురు ఏంటి మనవరాలా అని చెప్పేసి షాక్ అయిపోతారు. దీపక్ కూడా ఏమీ అర్థం కాక అయోమయంలో అలా ఉండిపోయి కార్తీక్లా చూస్తూ ఉండిపోతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియో లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బై ఫ్రెండ్స్.